ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదు, ఆడుకుంటున్నా. ఆడుకున్న చాలే గాని 100 తీసుకెళ్లి కిరాణా సామాన్లు తీసుకురా. సామాన్ నేనా తేవాలా? ఏ తేవా? నువ్వు దాన్ని ఇప్పుడే వెళ్ళి పట్టుకొస్తా. త్వరగా రాపో. సరే. లాటరీ బాబు లాటరీ, లాటరీ బాబు లాటరీ, లాటరీ బాబు లాటరీ, లాటరీ బాబు లాటరీ. కేవలం 20 రూపాయలే బాబు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు 20 రూపాయలతో. లాటరీ బాబు లాటరీ, రండి బాబు రండి. లాటరీ బాబు లాటరీ, కేవలం 20 రూపాయలతో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు. అందమైన బొమ్మల లాటరీ బాబు, రండి బాబు రండి. లాటరీ బాబు లాటరీ. అబ్బా బొమ్మల లాటరీ చూద్దాం. లాటరీ బాబు లాటరీ, రండి బాబు రండి. అక్క ఏంటిది? ఇది లాటరీ. 20 రూపాయలు ఇచ్చి ఇందులో నుంచి ఒక చీటీ తీస్తే అందులో ఏ నెంబర్ వస్తే ఆ బొమ్మ నీదే. ఏంటి, ఆ సైకిల్ వచ్చినా నాది, డ్రమ్ వచ్చినా నాది, కారు వచ్చినా నాదేనా? లాటరీ అంటే అదే బాబు. 20 రూపాయలు పెట్టి నీ అదృష్టాన్ని పరీక్షించుకో బాబు. అవునా, ఇదేదో బాగుంది. ఇక్కడ చాలా మంచి మంచి బొమ్మలు కూడా ఉన్నాయి, తీసేద్దాం. ఇదిగో అక్క డబ్బు. నువ్వు ఇదిగో తీయి. అక్క బాగా తిప్పు, నాకు సైకిల్ రావాలి. తీ తమ్ముడు. ఇదిగో. ఇది 4, ఇది 3, ఇది 12. నచ్చిన దాని మీద ఒకటి ఉంది, ఒకటి తీస్తా. ఒకటి రావనా. ఏ నెంబర్ వచ్చింది? 8 వచ్చింది అక్క. కంగ్రాట్స్ తమ్ముడు. ఇంతకీ నాకేమొచ్చింది అక్క? తమ్ముడు చాక్లెట్ వచ్చాయి. ఏంటి, ఆ 4 చాక్లెట్ నువ్వు నాయేనా? అమ్మ 4 నీకే వస్తాయా? ఇదిగో పట్టు, ఒకటే వచ్చింది. పోనీ ఒకటి పోతే పోయింది, ఇంకోసారి తీద్దాం. ఇదిగో అక్క. ఏంటి తమ్ముడు, మళ్ళీ తీస్తావా? చట్నీ ఎవరు తగ్గేదేనే, మళ్ళీ తీస్తా అక్క. సరే తమ్ముడు. ఇదిగో తీ. దేవుడు ఒకటే రాను, దేవుడు ఒకటే రాను. అక్క 8 తప్పుతాయి, డబ్బానా ఎన్నవ్వా? తమ్ముడు నేనేం చేసినా న్యాయంగానే ఉంటుంది. నువ్వే తీసిందే మళ్ళీ తీస్తా ఉంటా. నేనేం చెయ్యాలి? ఇప్పుడు కూడా చాక్లెట్. అవును, ఇదిగో తీసుకో. షాపులో రూపాయి చాక్లెట్ నీ దగ్గర 2 రూపాయలు తీసుకుంటున్నా. తమ్ముడు నువ్వు వాడేది ఇటు సాలింది గేమ్ తమ్ముడు. తమ్ముడు మళ్ళీ తీస్తావా తమ్ముడు? ఎందుకున్న డబ్బును కూడా పోగొట్టుకోవడానికా? తగ్గేదే లేదన్నావుగా తమ్ముడు. ఈసారి పోయినవన్నీ తిరిగి వస్తాయేమో, ట్రై చేసి చూడు. అది కూడా నిజమే, తీసి చూస్తా. దేవుడా, ఈసారి అన్న పెద్ద ఐటెం రావాలా? తమ్ముడు తీయి. ఇప్పుడు 2 వచ్చింది. 2? కంగ్రాచులేషన్స్ తమ్ముడు, నువ్వు గెలుచుకున్నావు. గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్. ఇదంతా మోసం తొండి, మర్యాదగా నా డబ్బును తిరిగిచ్చాయి. తొండి లేదు, గుండి లేదు. నువ్వే వచ్చావు, ఆడావు, డబ్బులు పోగొట్టుకున్నావు. తిరిగిచ్చేది పో ఇక్కడ నుంచి. రండి బాబు రండి. లాటరీ బాబు లాటరీ, బొమ్మల లాటరీ బాబు. అద్భుతమైన బొమ్మలను గెలుచుకోండి. కేవలం 20 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి. లాటరీ బాబు లాటరీ. ఇప్పుడు అక్కదనిస్తే నా సంగతి ఏంటి? కొట్టిన చోట కొట్టకుండా కొడుతుంది. ఇప్పుడు ఇంట్లోకి సరుకునేనా? లాటరీ బాబు లాటరీ, రండి బాబు రండి. అద్భుతమైన బొమ్మలను గెలుచుకోండి. కేవలం 20 రూపాయలు మాత్రమే బాబు. రండి బాబు రండి. ఏంటి లాటరీనా? ఒకసారి ఆడి చూద్దాం. లాటరీ బాబు లాటరీ. ఏంటక్క, ఈ లాటరీ తీస్తే నిజంగా వస్తాయా? అమ్మా నేను న్యాయంగానే అమ్ముతున్నా. నీ అదృష్టం ఎలా ఉందో తీస్తే నీకే తెలుస్తుంది అంతే. నిజమా? 10 వస్తే గిన్నెలు సెట్ ఇస్తారా? 10 వస్తే గిన్నెలు సెట్ ఇస్తాం, 1 వస్తే సైకిల్ కూడా ఇస్తా. నిజమేనా? ఆడి చూడమ్మా, ఆడి చూడు, నీకే తెలుస్తుంది. సరే, ఇదిగో తీసుకో. సరే అమ్మా. అక్క 2 వచ్చింది. గెన్న వస్తుందా లేకపోతే జేసీపీ వస్తుందా? 2? అవి 2 రావులే కానీ ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ వస్తుంది, తీసుకో. 5 రూపాయలు బిస్కెట్లు పెట్టి 20 రూపాయలు ఎట్టుకున్నానా? అక్క
ఇదంతా మోసం. నీ బిస్కెట్లు పేట తీసుకొని నా 20 రూపాయలు నాకు ఇవ్వు. ఒక్కసారి గేమ్ ఆడక మన డబ్బులు ఏం తిరిగి చదవదు. పోపో ఇక్కడ నుంచి వెళ్ళు. రండి బాబు రండి, అద్భుతమైన బొమ్మల్ని గెలుచుకోండి. కేవలం 20 రూపాయలు మాత్రమే. నీకేమో చెప్పేది పోపో, మళ్ళీ నాకు బేరాలు వద్దా? లాటరీ బాబు రండి బాబు రండి, కేవలం 20 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి, అద్భుతమైన లాటరీ బాబు, మీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోండి. కేవలం 20 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి, లాటరీ బాబు లాటరీ. ఏంటి రగ్గడు ఇక్కడ కూర్చొని ఏడుతాడు? పోయి అడుగుదాం. అరే రఘు, ఏంట్రా ఇక్కడ కూర్చొని ఏడుతున్నా? మీ అక్క కొట్టిందా? లేదురా. లేకపోతే మీ నాన్న కొట్టాడా? లేదురా. మీ అమ్మ బింగోకి డబ్బులు అడిగితే ఇయ్యలేదా? లేదురా. తెచ్చి ఆపరా, ఏంటో చెప్పు. అరే నేను రోడ్డు మీద పోతా అంటే ఎరా 100 దొరికినాయా? ఒరే నేను చెప్పేది రా. చెప్పరా చెప్పు. అరే నేను అట్లా పోతా అంటే నక్కిడ్రా అన్నారా. అంటే నేను అక్కడికి వెళ్ళి డ్రా తీసారా. తీసా, బొమ్మలు వచ్చాయా? ఆ బొమ్మలా పాడా నా 100 పోయినాయి. అవునా? మా అక్క 100 ఇచ్చి కిరాణా సామాన్ తెమ్మందిరా. ఆ 100తో నేను నక్కిడ్రా ఆడారా, పోగొట్టా. అట్లయితే ఇంటికి పోవచ్చు కదరా. ఇప్పుడు నేను ఇంటికి పోయినంటే కొట్టిన చాట కొట్టకుండా కొడుతుంది. ఇంకా నీ ఇష్టం, దేవుడు దయ్యా. దేవుడు అంతానే ఇదయ్యే. ఈ రూపాయి ఎక్కడిది? విన్నాను ముష్టోడు అనుకున్నాడా? ముష్టి మాతాకానందాన్ని 100 రూపాయలు ఉంటే దానం చేయ. మాతాకానందాన్ని 100 రూపాయలు ఉంటే దానం చేయమ్మా. మాతాకానందాన్ని 100 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. ఈ ఎదవేండి ఇంకా రాలే, కొట్టుకెళ్ళి ఇటు వెళ్ళి చూద్దాం. వీడికి ఈ మధ్యాహ్నం పెత్తనాలు ఎక్కువైనాయి. మాతాకానందాన్ని 100 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. మాతాకానందాన్ని 100 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. వీడేంటి ఇట్లా చేస్తుండు? మాతాకానందాన్ని 100 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. మాతాకానందాన్ని 100 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. 100 వేసాను, కళ్ళు తెరు. అవునా? అక్క సామాన్లు తీసుకురారా అంటే ముష్టి అడుక్కుంటున్నావా? అక్క అది ఒరే ఎదవ, పరువు అంతే తీసావు కదరా. ఏంటి జాను, ఎటు పోతున్నావేంటి? నేను ఎక్కడికి పోతే మీకు ఎందుకులే గానీ ఆ చేతిలో అవన్నీ ఏంట్రా? కన్ను కనిపించట్లేదు అక్క, బొమ్మలు. నాకు తెలుసులే గానీ ఈ బొమ్మలన్నీ ఎక్కడిరా? మాయే. ఇన్ని బొమ్మలు దొబ్బుకొచ్చారా ఏంట్రా? ఈ మాటలు మంచిగా రాని. కొనుక్కొస్తే దొబ్బుకొచ్చినవంటావేంటి? అన్ని బొమ్మలు ఎవరన్నా కొనుక్కొచ్చుకుంటారా దొబ్బుకొచ్చినవి కాకపోతే? నీకులాగా అనుకుంటున్నావా ఏంటి? వచ్చిన దారిలో తిరిగిపో, లేకపోతే దెబ్బలు పడతాయి. నాకెందుకులే అమ్మ, మీరు కొనుక్కొచ్చుకుంటే ఏంటి దొబ్బుకొచ్చుకుంటే ఏంటి, నేను అది వచ్చిన దారి అమ్మట పో. ఈసారి ఎప్పుడు నన్ను చేసినావంటే దెబ్బలు పడతాయి. చేసిన ఇష్టాలు చాలే గానీ ఇంకా పోండి. అరే మనం ఇన్ని బొమ్మలు కొనుక్కున్నామని జాను కుళ్ళుకుంటుందిరా. పదరా పోయి ఆడుకుందాం. నాకు ఆకలి అవుతుంది అక్క, నేను ఇంట్లో పోయి అన్నం తినొస్తా. సరే తొందరకి రారా. ఈ బొమ్మను పట్టుకోక్క. సరే. ఈ మూసానికి ఏం పని లేదు. ముచ్చట్ని అయిపోయినాయి, పచ్చి సారుతుంది. అన్నం వండిందో లేదు. ఓ అమ్మమ్మ, అన్నం పెడతావా పచ్చి సారుతావా? అన్నం ఉడకలే, నీ కానీ తెచ్చి పెట్టుద్ది.
ఓ ముసందానా నువ్వే వచ్చి మా అమ్మమ్మని పారు చేస్తాను. నాకు ఆకనేతుంది, తొందరగా అన్నం పెడతావనేదా? రాత్రిది అన్నం ఒక ముద్దుందాట, పెట్టుద్దాట, తిను ఆట అయిపోయినాక ఉండుద్దాట. నీ అవ్వ నన్ను సద్దన్నం తినమంటావా? నీ అమ్మ అన్నం పెడతావనేదా? ఎంతసేపు పడిపోయినావరా? గడ్డి బీకంటే వెళ్ళిపోయి నోజా లేకుండా నువ్వు ఆడుకోవద్దు అన్నావు, నేను ఆడుకోవద్దా? మరి గడ్డి పెట్టుకుంటే గడ్డి బీకొచ్చి ఆడతానా? నేను తర్వాత బీకుతానే. ఎప్పుడు బీకుతావు నువ్వు? ఆ చెట్లు ఎదిగిపోతా అంటే చెత్త అన్నం పెడతా పెట్టను. నాటకం దొప్పుతాను రోజు ఇదే ఆట. ఆగు నాన్నరా, నేను నీ సంగతి చెప్తా. ఎప్పుడు అన్నం వండుకోరండి, పెట్ట కలుపుతే పెడతా. అవ్వ ఇది అన్నం పెట్టను అన్న, కాకనేతుంది. ఈ పాటికన్నా ఆడుకుందును. అబ్బా కీర్తక్క ఇంటికి అన్న ఆడుకుందాం. రగ్గడు ఛాలెంజ్ చేసిండు, వాడి దగ్గర బొమ్మల్లో ఏం లేవు. రగ్గా ఏంట్రా ఛాలెంజ్ చేసావు? వెయ్యి బొమ్మలు వెయ్యి. కొనుక్కున్నాం రా. ఎయ్యిరా, కొనుక్కుంటే చేతిలో ఉంటాయి కానీ ఎయ్యిరా, ఆడుకోవడానికి తీసుకొస్తావు కదరా, ఎయ్యిరా. కీర్తక్క ఇంట్లో పెట్టినాను రా. కొంటే కొన్నాను చెప్పు కానీ అబద్ధం చెప్పకరా. ఏంట్రా అబద్ధం చెప్పట్లే, నిజంగా కొన్నాం. పారా చూపిస్తా. పారా చూపిద్దు, అబద్ధం చెప్తున్నావు కానీ. పారా చూపిస్తాపా. బొమ్మలు కొన్నాడా? అంత సేను ఉందా వీడికి? పారా చూపిద్దు. పారా ఏంటబ్బా రగ్గడి పోయి చాలా సేపు అవుతుంది, ఇంకా రావట్లేదు. వాళ్ళ అమ్మమ్మ సొంతంలో ఏంటి వాడిని? అదిగో చూడరా బొమ్మను కొనుక్కున్నాం. ఈ బొమ్మలేనా నా దగ్గర ఉన్నాయా? కొత్తవి కొనుక్కున్నారా అనుకున్నా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? మేము పోయి బొమ్మలు కొనుక్కొచ్చుకుంటే మా దగ్గర ఉన్న బొమ్మలు అంటే ఏంట్రా? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నా దగ్గర ఇన్ని ఉన్నాయి. చెప్పినవులే కబుర్లు, మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. ఒక్కదాన్నే ఉన్నా కానీ కొన్ని బొమ్మలతో తీసుకొని అనుకుంటున్నా. చూపెట్టు చూద్దాం. అరే అవి మా ఇంట్లో ఉన్నాయి, మా అమ్మ తలుపుకు తాళం వేసిపోయిందిరా. ఇప్పుడు చూపించడానికి కుదరదు, రేపు రా చూపిస్తా. నీ దగ్గర లేవు కాబట్టి అట్లా చెప్తున్నావుగా. అరే ఎగస్టాలు కొట్టకు, రేపు రాపో చూపిస్తా. కావాల్సి పోరా పో ఇక్కడ నుంచి. చూద్దాం రేపు కొత్తగా చూద్దాం. అరే నువ్వు ముందు ఇక్కడ నుంచి పోతే దవన పోతే పోరా పో. రేపు రాపో చూపిస్తాం బొమ్మలు. ఏంట్రా నాకు ఇంతసేపు అయింది? మా ముసంది పచ్చి సాడుకుంటుంది, అన్నం పెట్టానే అక్క, అందుకే లేట్ అయింది. నీ గడ్డి పీక్స్ అన్ని చేపిస్తా, అన్నం పెట్టతారా నీకు? కార్తిక్ గాడికి అన్ని బొమ్మలు ఉన్నాయని చెప్పినావుగా, ఉన్నాయా అక్క? నీకు తెలియని బొమ్మలు ఎక్కడ అయ్యో కొనుక్కొచ్చిన మేము. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క వాడితోని? అరే సరే కానీ మన దగ్గర బొమ్మలు కొంత మన డబ్బులు లేవు కదరా, వాడి బొమ్మలే కొట్టేద్దాం. ఇప్పుడు వాడు కూడా మన దగ్గరకు వచ్చి ఆడుకుంటాడు. ఇట్లాంటి బాగుంది అక్క, వాడి దగ్గర కొట్టేద్దాం. నిజమే, పోదాం పా అక్క పా. వాళ్ళ దగ్గర 4 బొమ్మలు ఉండేసరికి బాగా బిల్డప్ కొట్టారు. నా దగ్గర ఉన్నా కానీ మా అమ్మ తాళం వేసిపోయింది. వాళ్ళ బొమ్మలు చూసి నా బొమ్మలు దొంగతనం చేసుకుపోయారు అనుకున్నా, చేసుకోలేదు. అరే మరి ఎట్లా దొంగతనం చేద్దాం ఏంట్రా? ఏముంది అక్క, వాడి ఇంటికి పోయి దొంగతనంగా ఉందా, వాడే బయటికి వెళ్ళిపోతే దొంగతనం చేద్దాం అక్క. అవునారా, అట్లా చేద్దామంటావా లేకపోతే ఏదైనా ప్లాన్ వేద్దామా? దానికి ఎందుకు అక్క ప్లాన్ బొక్క? అయితే అంతే అంటవా? వాడు బాత్రూమ్కి అయినా ఎటు నెల్లాక తీసుకొచ్చేద్దామంటవా? అంతే అక్క, మరి అన్నీ ఎందుకు? సరే పారా, నువ్వు చెప్పిందే చేద్దాం. అక్క అరే అదుగురా సౌండ్ వస్తుంది, వాడు ఆడుకుంటానంటున్నాడు, పారా. అరే వాడు ఇంకా ఆడుతుంది ఏంట్రా, ఏటు పోవట్లే. అమ్మ వాడి వస్తుంది.
అరే వాడు ఇంకా ఆడుకుంటున్నాను 7 బాట్లే. అరే వాడు బొమ్మలు అయితే అక్కడే పెట్టారు రా ఎందుకు కావాలంటాడు. అవి తీసుకున్నావు మెల్లగా. అబ్బా బాత్రూమ్ వస్తాను. అరే వాడు బాత్రూమ్ వస్తుంది. కూర్చో కూర్చో. ఏంట్రా బాత్రూమ్కి రమ్మంటే అట్ట తిరిగి వచ్చినావు? దీనికి ఎందుకు ఒక ఇటు దారి ఉందిగా. సరే పారా అట్టయితే మమ్మల్ని. అరే వాడు ఒకవేళ వీటిని చూసి పొక్కనన్నాడు గారా, వీటిని చూసి మళ్ళీ వాడు నా బొమ్మలు అంటే ఏం చేద్దాం రా? నా బొమ్మనంటే మా మనయ్య అంటాం. మనం 2 సెట్లు కొన్నామని చెప్పాల్సిందిరా అప్పుడే. ఎగస్ట్రా అని చెప్తే ఏమి కొట్టుడు కొడదాం అక్క. సరే దా ముందైతే పోదాం ఇంటికి. అరే మనల్ని ఏమన్నా చూడలేదుగా, గమనించేవారు అటు ఇటు చూసి? చూడలేదు అక్క. సరే పారా. ఏ నా బొమ్మలు ఎవరో బట్టవే నా బొమ్మలు రోడ్డు అమ్మటి పోతా ఉంటా. ఏంటి కార్తీక్ గారు ఏడ్చుకుంటూ వస్తున్నా అడుగుదా? ఏంట్రా కార్తీక్ ఏడ్చుకుంటూ వస్తాను? ఏం లేదన్న నా బొమ్మలు ఎవరు ఎత్తపోయారు. ఇంతసేపు ఆడుకున్నా ఎవరైనా ఎదురయ్యారా? లేదురా నాకు బొమ్మలు పట్టుకొని ఎవరు ఎదురులే గారా. అవునవునా నా బొమ్మలు మొత్తం దెబ్బాయి. మా అమ్మతో కొట్టిద్దన్నా. అరే ఏడవకురా ఏడవకు, పోయి ఎత్తుకుదాంలే. నీకు ఎవరి మీద డౌట్ ఉందారా? నాకు ఈ రగ్గాడు మీద కీర్తి మీద నాకు బాగా డౌట్ అన్నా. వాళ్ళెత్త సర్లే పోయి అడుగుదాం పా. మన బొమ్మను దాచావు. దాచుతారా? అక్కో కార్తిక్ గారు ఎవరినో తీసుకొస్తుంది అక్కో. ఏమో రా 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 చూడు. ఏంటి ఆ సాకతనం తీసుకొని వస్తాను ఏంట్రో? రాని చూసుకుందాం. పార కూర్చొని ఆడుకుందాం పా. అదే నా లారీతో జేసీపీతో ఎట్లా ఆడుకుంటున్నాడు? అవునరా నీయారా అదే మీరు జేసీబీ ట్రక్ ఎందుకు దొంగలించారా? ఎవడు దొంగలించిండన్నా? వాడి బొమ్మలు నువ్వే తప్పిలిచ్చినవని వాడు చెప్తాండుగా. నువ్వు దొంగతనం చేయకుండా నేను దొంగ అంటే నువ్వు ఒప్పుకుంటావా అన్న? మంచిగా రాని అన్న మాటలు. ఎరా కార్తీక్ నువ్వే కాదా వీళ్ళు దొంగతనం చేసిందని చెప్పింది? అట్టంటారా వీళ్ళు? రగ్గాడు నాతో ఛాలెంజ్ చేసిండన్న బొమ్మలు కొనుక్కుంటానని. అరే నువ్వు ఛాలెంజ్ చేసావు గారా, కొనుక్కోలే గారా, దొంగతనం చేసావా? కాదన్న చరణ్ కాడు కొట్టినావు అన్న పోయి అడుక్కోండి. చెప్పిన కవర్లు పోయి ఎక్కడ పోగొట్టుకున్నావు ఎత్తుకోపో. అరే పాలా పాలా అది అట్లా పోవాలా. ఇంకా ఏడిపిద్దాం అక్క.